మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన ఎలా ఉన్నాడో యేసయ్యలాగా మారిపో. ఈ దేహం విమోచన పొంది ఆయనలాగా మారిపో. దాని కొరకు మనం ఇప్పుడు ఈ శరీరములో మూలుగుతూ ఉన్నాం. యావత్తు మూలుగుతుంది. ఈ ఆదాం చేసిన పనికి ఒకరినొకరు చంపుకుంటున్నాం. ఈ విమోచన ఎప్పుడు సృష్టి యావత్తు మూలుగుతుంది. మూలగవా? యేసయ్యలాగా నీ శరీరం మారాలని మూలగవా? నువ్వు ఆయన కుమారుడుగా ఉన్నావు, ఆయన బిడ్డలుగా ఉన్నావు. ఇప్పుడు మనం ఎలా మారాలంటే యేసయ్య ఎలా ఉన్నాడో ఆయనలాగా మార్చబడిపోయి ఆయన మనం ఎదుర్కోవాలి. యేసయ్య ఎలా ఉన్నాడో ఆయనలాగా మనం మారకపోతే పరలోకానికి పోము. నాలాగా కాదు మారాల్సింది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరెవరిలాగా మారాలా? ఆయన పోలి నడవండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు యేసయ్యలాగా మారి ఆయన ఎదుర్కోవాలి.